నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. సివిల్ సర్వీసెస్ అనేది లక్షలాది మంది అభ్యర్థుల యొక్క కళ. ఈ కళ నిజం చేసుకోవడానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి మరిన్ని అంశాలపై మనతో డిస్కషన్ చేయడానికి ఎంవిసి అకాడమీ డైరెక్టర్ అండ్ చైర్మన్ రంగారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. యూపీఎస్సీ అనేది లక్షలాది మంది అభ్యర్థుల, ముఖ్యంగా విద్యార్థుల యొక్క ఒక కళ. అయితే ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి 10 lakhs నుంచి 12 lakhs స్టూడెంట్స్ అనేది ఈ ఎగ్జామ్కి అపేర్ అవుతూ ఉంటారు. సక్సెస్ రేట్ చూసినట్లయితే 0.2% మాత్రమే ఉంటుంది. అంటే ఇయర్లీ 1000 నుంచి 1200 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు యూపీఎస్సీ అనేది అంటే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందా? దీనికి మీరేమంటారు? దీనికి ఖచ్చితంగా సార్, మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ రియలీ ఆర్ దేర్. బేసికలీ వీ కెనాట్ డినై ఇట్ ద ఫ్యాక్ట్. అయితే ఈ నేపథ్యంలో కూడా మనము యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చా కాదా అనేది బేసిక్గా ఐ డోంట్ థింక్ దానికి నెగిటివ్ అంటూ ఏమి ఉండదు. బేసిక్గా ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి. కాకపోతే ప్రిపేర్ అయ్యే విధానంలో మనము మార్పులు చేర్పులు చేసుకుంటే ఈ సక్సెస్ పర్సంటేజ్ కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది సార్. సో అంతవరకు అయితే నేను యాక్చువల్గా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ టు టెల్ దట్ ఆల్ వీ నీడ్ ఈజ్ యాక్చువల్గా మనము ఈ ఎగ్జామ్స్ పట్ల మన ధోరణి ఎలా ఉంది, మనం ఎగ్జామ్స్ పట్ల మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాము, ఈ ఎగ్జామ్స్ అసలు కష్టమని ఎందుకు అనుకుంటున్నాము, ఓకే, మరి కష్టమని అనుకుంటే కొందరు ఎలా పాస్ కాగలుగుతున్నారు, కొంతమంది ఎమినెంట్ పర్సనాలిటీస్ లేదు ఇది ఈజీ హౌ టు ఫాలో ఇన్ ఏ సర్టన్ ప్యాటర్న్ ఎందుకు మనం గైడ్ చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు మనకు సలహాలు ఇస్తున్నారు, ఇవన్నీ మనము ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. సార్, అయితే ఇప్పుడు ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్ చాలామంది అభ్యర్థులు వాళ్ళకు కూడా సివిల్స్ చదవాలనేది ఒక కళ. అయితే సిలబస్ని చూసినట్లయితే చాలా లెంతీ సిలబస్ ఉంటుంది మనకు. ఎస్పెషల్లీ మెయిన్ సిలబస్ కూడా చాలా లెంతీగా ఉంటుంది. సిలబస్ని చూసిన తర్వాతనే అభ్యర్థులు భయపడుతున్నటువంటి విషయం. సో ఇలాంటి అభ్యర్థులకు సిలబస్ పైన అవగాహన తెచ్చుకోవడానికి మీరేం చెప్తారు? సిలబస్ పైన అవగాహన అనేది చాలా 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 ముఖ్యం సార్. బేసిక్గా సిలబస్ను చూసి భయపడటం అనేది ఐ డోంట్ థింక్ యాక్చువల్లీ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్ ద టైమ్. అందరికీ జరుగుతూ అనుకోవట్లేదు. దానికంటే ముందు యూపీఎస్సీ ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నారు అనడంలో యాక్చువల్గా కొంత నిజం ఉంది. ఐ డోంట్ థింక్ ఇట్స్ బికాజ్ ఇట్ ఇస్ అ సిలబస్. ఎందుకంటే యూపీఎస్సీ సిలబస్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ సర్టెన్ ఎక్స్టెంట్ వరకు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. ఆల్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ వాళ్ళకున్న నాలెడ్జ్ ఏంటి, యూపీఎస్సీ సిలబస్, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఏం డిమాండ్ చేస్తుంది, ఈ గ్యాప్ను అర్థం చేసుకొని వాళ్ళు అప్స్కిల్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ సిలబసే కాదు, యూపీఎస్సీ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని, ఈ సిలబస్ని దృష్టిలో పెట్టుకొని మనము ఉన్న నాలెడ్జ్ ఏంటి, మనం ఎలా అప్స్కిల్ చేసుకోవాలన్న ఒక మైండ్ సెట్తో, ఒక ఆలోచన ధోరణితో ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ బేసిక్గా. నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఈ యూపీఎస్సీకి సంబంధించిన సిలబస్ కానీ ప్యాటర్న్ కానీ ఎలా తెలుసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు యాక్చువల్గా ఏంటంటే అఫ్కోర్స్ మనకు యాక్చువల్గా నోటిఫికేషన్స్లో మనకు జస్ట్ విల్ గెట్ టు నో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఒక సరైన మెంటర్, ఓకే, ఒక సరైన ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి యూ షుడ్ పోజ్ సచ్ క్వశ్చన్స్ యాక్చువల్గా. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, దిస్ వాట్ ఇట్ ఈస్. అసలు మన ఆ ప్రయత్నము పెడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ బేసిక్గా. వెదర్ వీఆర్ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ ఫస్ట్, లేదా మనకేమైనా ఊహించుకొని ఉంటున్నామా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి బేసిక్గా. ఎందుకంటే మనకై మనం ఊహించుకొని, మనకై మనం అనుకొని, మనకై మనకి ఏంటంటే బేసిక్గా ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్. ఎందుకంటే యూపీఎస్సీ అనేది ఇట్స్ ఎ గ్రేట్ బోర్డ్ బేసికలీ. అండ్ వాళ్ళకంటూ ఒక ప్యాటర్న్ ఉంది, వెరీ వ్యాలిడేషన్ ప్యాటర్న్ ఉంది, వాళ్ళకంటూ ఒక అప్రోచ్ ఉంది. సో దాన్ని మనము యాక్చువల్గా ఏంటంటే ఎలా అంటే అలా చదివి, లేకపోతే ఎలా అంటే అలా మనం ఇంటర్ప్రిట్ చేసుకోకూడదు. సో మనం వీ హ్యావ్ టు గో అండ్ సీక్ ద హెల్ప్ ఆఫ్ ఎ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. అప్పుడు మీకంటూ ఒక ఐడియా వచ్చింది. సో ఫర్దర్ వాట్ అనేది అఫ్కోర్స్ యూ కెన్ డిసైడ్. అఫ్కోర్స్ మెనీ థింగ్స్ టు టేక్ దట్ ఫార్వర్డ్. యా సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అని చెప్పి. అభ్యర్థులు ఇప్పుడు ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్ ఎవరైతే ఉంటారో సోషల్ మీడియాలో బాగా వైరల్ ఉన్నటువంటి కొంతమంది ఫ్యాకల్టీస్ని చూసి, మనం ఎస్పెషల్లీ అశోక్ నగర్లో చూసినట్లయితే నెంబర్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేది మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సక్సెస్ ఎలా ఉంది అనేది కనీసం తెలుసుకోకుండా గ్రాడ్యుయేట్ అయిపోయిన వెంటనే అశోక్ నగర్లోకి వచ్చి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఈవెన్ 5 attempts కూడా ఇచ్చిన తర్వాత కూడా
క్లియర్ చేయలేని పరిస్థితి. వారికి 30 ఇయర్స్ 35 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటికీ వారు అశోక్ నగర్ ఖాళీ చేయకుండా అక్కడనే ఉంటున్నటువంటి పరిస్థితి. సో అసలు ఇక్కడ లోపం ఎవరిది అసలు ఫస్ట్? అంటే స్టూడెంట్లలో లోపమా, పేరెంట్స్ల లోపమా, లేకంటే ఫ్యాకల్టీస్ల లోపమా? ఏమంటారు మీరు? మనము అశోక్ నగరా లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూటా అనేది మనం యాక్చువల్లీ లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, బట్ లెట్ అస్ టాక్ అబౌట్ వాట్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈస్. ఓకే, అయితే ఇక్కడ ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో మీరు చెప్పిన దాంట్లో నేను ప్రాబ్లమ్ స్టేట్మెంట్గా ఫీల్ అవుతున్నది ఏంటంటే, ఇంతమంది చదువుతున్నారు, ఇన్ని సంవత్సరాలు ఉంటున్నారు, ఇన్ని అటెంప్ట్స్ ఇస్తున్నారు, ఇంత డబ్బు ఖర్చు పెట్టున్నారు, అయినా ఫెయిల్యూర్ చూస్తున్నారు ఏంటి అనేది క్వశ్చన్ ఉంది. అసలు ఆ క్వశ్చన్ మీద కొంచెం పాస్ చేస్తే ఎందుకు కొంత పాస్ అయిపోతారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఎవరిని మనము ఇప్పుడు ఇక్కడ మనము కార్నర్ చేయాలి? గైడెన్స్ ఎక్కడ లోపం ఉంది? నేనేమంటానంటే సార్, బేసిక్గా నేను ఇది చదివాను, లేకపోతే నాకు ఇది చెప్పారు, నేను ఇదే చదివాను, ఇంత బాగా చదివాను, ఇన్ని బుక్స్ చదివాను, ఓకే, ఈ లెవెల్ ఆఫ్ వీడియోస్ చూశాను, ఇన్ని వందల వీడియోస్ చూశాను, ఇన్ని గంటలు చదివాను అనుకుంటూ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను చదివింది ఎగ్జామ్లో రాలేదు అన్న ఒక మైండ్ సెట్ నుంచి ఫస్ట్ బయటికి రావాలి మనం. యూపీఎస్సీ ఎగ్జామ్స్ సిలబస్ ఏంది, వాట్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అని నీకు తెలవాలి. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ యూ షుడ్ నో. దానికి ఇంక్లైన్గా నువ్వు చదవాలి, అంతేగాని నీవు చదివినట్టు అక్కడ రాదు. వాట్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, వాట్ ఇట్ ఈస్ డిమాండింగ్, దాన్ని అర్థం చేసుకుని ఆ ఇంక్లినేషన్లో నువ్వు చదివితే ఓకే, నీకున్న మైండ్ సెట్ ప్రకారం అప్పుడు సక్సెస్ ఈజీ. అందుకని మనం చదువుతున్నాం. ఐ డోంట్ థింక్ యాక్చువల్లీ దట్ ఈస్ ద రైట్ వైజ్ వే ఆఫ్ యాక్చువల్లీ మూవింగ్ ఫార్వర్డ్ ఫర్ ద సక్సెస్. సార్, ఇప్పుడు మీరు 45 డేస్ డిస్కవరీ ప్రోగ్రామ్ యూపీఎస్సీ ఎస్పెషల్లీ, సో ఇది తీసుకొచ్చారు కదా, దీంట్లో అసలు ఏంటిది? అంటే దీనివల్ల 45 డేస్లో మీరు ఒక స్టూడెంట్ యొక్క కెపాబిలిటీ అనేది డిసైడ్ చేయగలవచ్చు సార్, అది సాధ్యమేనా అసలు? అది డెఫినెట్లీ సార్. మీరు ఇంతకుముందు మీరు పుల్అవుట్ చేసినట్టుగా ప్రాబ్లం స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి మనము అవగతం చేసుకుంటే, స్టూడెంట్స్ వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు, సంవత్సరాలకు ఉంటున్నారు, ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటున్నారు, అటెంప్ట్స్ ఇస్తున్నారు, తర్వాత డిస్కరేజ్లో వెళ్ళిపోతున్నారు, బేసిక్గా డిసప్పాయింట్ అవుతున్నారు, వాళ్ళు ఏం చేయాలనో తెలియని పరిస్థితి ఉంది బేసిక్గా. సో నేనేమంటున్నా అంటే, బేసిక్గా యూ ఆర్ మిస్గైడెడ్ అనేది నాకు అనిపిస్తుంది బేసిక్గా. బికాస్ అలా కాకపోతే బేసిక్ ఏంటంటే, ఒక అటెంప్ట్లో తెలిసి ఉండాలి, రెండో అటెంప్ట్లో తెలిసి ఉండాలి, లేకపోతే మూడో అటెంప్ట్లో తెలిసి ఉండాలి. అయినా కూడా మీరు చేస్తున్నారంటే ఏదో సమ్ లోపం ఉంది. ఓకే, సో మా 45 డేస్ ప్రోగ్రాంలో ఏం చేస్తామంటే, వీ విల్ ఎంపవర్ యూ ఫస్ట్. వాట్ డస్ ఇట్ మీన్ ఈజ్, ఫస్ట్ నీకు అసలు యూపీఎస్సీ అసలు ఇన్సైట్స్ చెప్తాం. ఫస్ట్ వాట్ ఈస్ యాక్చువల్లీ యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్, వాట్ ఇట్ ఈస్ డిమాండింగ్, వాట్ ది సిలబస్ ఈజ్, దెన్ వీల్ ఇంపార్ట్ ద స్కిల్స్. నువ్వు ఏం చదవాలి, ఎలా చదవాలి, మా ఫ్యాకల్టీస్ మీకు బోధించడంతో పాటు నువ్వు ఎలా ప్రిపేర్ కావాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది కూడా చెప్తారు. ఓకే, అండ్ దెన్ వీల్ కండక్ట్ అసెస్మెంట్. సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సబ్జెక్ట్ వైజ్. అసెస్మెంట్లో మేము నీకున్న స్కిల్స్ ఏంటి, నీకున్న గ్యాప్స్ ఏంటి అని పుల్అవుట్ చేస్తాం. డెఫినెట్గా ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ ద పొటెన్షియల్. ఆల్ దే నీడ్ ఈస్ వాళ్ళు అప్స్కిల్ కావాలి. ఎక్కడి వరకు కావాలి అప్స్కిల్? వాట్ యూపీఎస్సీ ఈజ్ డిమాండింగ్. ఆ అప్స్కిల్కి సంబంధించింది ఏదైతే గ్యాప్ అనుకున్నాం మనము, ఈజ్ నాలెడ్జ్ ఈజ్ హియర్ వేరాజ్ యూపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అనుకున్నప్పుడు, ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలనేది వీల్ గైడ్ దెమ్ థరోలీ. గైడ్ దెమ్ ఈజ్ నాట్ ఎట్ ఓరల్ గైడెన్స్ కాదు. బేసిక్గా వీ హ్యావ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఫర్ ఎవరీ సబ్జెక్ట్. Okay, we know actually we have some methodology, strategic methodology, which will make them aware of the fact that this is what they have to do, this is how we have to study, this is ఇది చదవాలి, ఇది చదవకూడదు అనేది క్లియర్గా చెప్పడంతో పాటు, ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే వీ విల్ ప్రొవైడ్ దెమ్ ఏ రిపోర్ట్. ఆ రిపోర్ట్లో వీఆర్ గోయింగ్ టు క్లియర్లీ డెమాన్స్ట్రేట్ దట్ మీరు ఈ సబ్జెక్ట్లో థరో ఉన్నారు, ఆల్ ఇన్ ఇట్ ఈస్ మీరు కంటిన్యూ అప్స్కిల్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆల్రెడీ మేము ఈ 45 రోజులు ప్రతి సబ్జెక్టులో ఇచ్చిన ఆల్రెడీ చెప్తాం. ఎక్కడైతే ఏ సబ్జెక్టులు అయితే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ సంబంధించి, ఆ సబ్జెక్ట్ మెంటార్స్ సంబంధించి, ఆ సబ్జెక్ట్ స్కిల్స్ సంబంధించి వీ విల్ ఆస్క్ దెమ్ టు టేక్ ద ట్రైనింగ్ ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. దేర్ బై ఏ సబ్జెక్టులో అయితే వీక్ ఉన్నాడో ఆ సబ్జెక్ట్ను అతను స్కిల్ అప్ చేసుకుంటాడు. ఆల్రెడీ ఏ సబ్జెక్ట్ అయితే స్కిల్స్ ఉన్నాయో అవన్నిటితో పాటు మనం ఇచ్చే స్ట్రాటజిక్ అప్రోచ్, మనం ఇచ్చే గైడెన్స్ వల్ల ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎలా చదవాలని ఒక స్ట్రాటజిక్ అప్రోచ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటంటే, సో హీ విల్ యాక్చువల్లీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. హీ నోస్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అతనికి చాలా రైట్ పాత్ ఉంది, విజిబుల్ పాత్ ఉంది. సక్సెస్కి అనేది చాలా
చాలా యూనో కాన్ఫిడెంట్గా తక్కువ టైంలో సక్సెస్ కొట్టే అవకాశం ఉంటుంది బేసిక్గా. యా. ఓకే సార్. అయితే ఇప్పుడు అంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌తో పాటు ఆల్రెడీ గతంలో అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చా మీ దగ్గర? 100% జాయిన్ కావచ్చు సార్. సి ఫర్ ఎవ్రీబడి దిస్ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఎవాల్యుయేషన్ ఈస్ రిక్వైర్డ్. అతను చదివిన అగైన్ ఐఎమ్ టెలింగ్ వీఆర్ నాట్ యాక్చువల్లీ అండర్ ఎస్టిమేటింగ్ ఎనీబడీస్ పొటెన్షియల్. ఫ్రెషరా లేకపోతే అటెంప్ట్ చేశాడా రెండుసార్లు అందరి దగ్గర దే హ్యావ్ దేర్ ఓన్ పొటెన్షియల్. ఓకే, మేమేం చెప్తున్నామంటే బాస్ యూ హ్యావ్ ఎ పొటెన్షియల్, ఎక్సలెంట్, బట్ దిస్ ఈజ్ ద థింగ్ వేర్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్, దిస్ ఈజ్ వేర్ యూ ఆర్ నాట్ గుడ్ ఎట్. ఇది మేము ఎవాల్యుయేట్ చేసి చెప్తున్నాం. సో ఎండ్ ఆఫ్ ది 45 days ప్రోగ్రామ్ ఈజ్ యువర్ విష్. మేము ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, ఎక్స్పర్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ నెక్స్ట్ అనేది దట్ ఈస్ యువర్ విష్. And there are some instances where we are going to clearly tell them the parent and the student, hey boss, నీకున్న మైండ్ సెట్ ప్రకారం, నీకున్న ఇంక్లినేషన్ ప్రకారం, నీకున్న స్కిల్ సెట్ ప్రకారం, మేము ఫైండ్ అవుట్ చేసిన గ్రాఫ్స్ ప్రకారము యూ మైట్ నాట్ బి సూటబుల్ ఫర్ దిస్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్. బెటర్ డెఫినెట్గా బికాస్ వీఆర్ ట్రాన్స్పరెంట్. We are very transparent, we are very actually open in communicating that. My intent ఏంటంటే ఈ 45 days ఇంటెంటే అది బేసిక్గా we want to safeguard their student time, and we want to ensure that he is utilizing his time effectively. టైము డబ్బు ఎంత ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయగలిగితే ఆ టైంలో, ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో, ఆ టైంలో అంత షైన్ కాగలుగుతాడు అతని క్యారీర్లో. సో అది మేము చేయగలిగింది. యా. అయితే ఇప్పుడు కామన్గా ప్రతి స్టూడెంట్కి వచ్చేటువంటి ఒక డౌట్ ఏంటంటే, ఎస్పెషల్లీ ఫెయిల్యూర్ అయినటువంటి అభ్యర్థులు అడిగేటువంటి కామన్ డౌట్స్ ఏంటంటే డైలీ ఎన్ని అవర్స్ చదవాలనేది. అది ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ అటెంప్ట్ ఇచ్చినటువంటి గ్రాడ్యుయేటర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అడిగేటువంటి ఒకటే డౌట్, ఎన్ని అవర్స్ పర్ డే ప్రిపరేషన్కి కేటాయించాలి అనేది. ఒక ఎక్స్పర్ట్గా మీరేం చెప్తారు దానికి? నేనేమంటా అంటే సార్, ఎన్ని అవర్స్ చదవాలి అన్నం కంటే ఎలా చదవాలి అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ యూ ఫైండ్ అవుట్ యాక్చువల్లీ యువర్ గ్యాప్స్. దాని మీద ఫస్ట్ ఫోకస్ పెట్టండి. And then actually while you are putting the primary focus on your gap, you should also continue to actually upskill your existing skills to be in sync with, or to be on par with what actually UPSC is. Time and SRC, that's what is a variable component basically. ఒకళ్ళు 4 గంటలు చదువుతారు, దే విల్ గెట్ గుడ్ నాలెడ్జ్. దే విల్ యాక్చువల్గా 6 గంటలు చదువుతారు. నేనేమంటే 6 గంటలు, 10 గంటలు, 15 గంటలు ఒక డైరెక్షన్ లేకుండా, ఒక స్ట్రాటజీ లేకుండా నువ్వు తెలియకుండా చదువుకుంటూ పోతే బేసిక్గా యూ విల్ ఎండ్ అప్ విత్, అఫ్ కోర్స్ యూ విల్ గెయిన్ సర్టన్ నాలెడ్జ్ అన్డౌటెడ్లీ, బికాజ్ ఇట్స్ గుడ్ టు రీడ్ యాక్చువల్గా. బట్ ఏంటంటే వాట్ యాక్చువల్లీ ఇట్ రిక్వైర్స్, యూ షుడ్ అండర్స్టాండ్ అది. ఫస్ట్ మనం యూపీఎస్సీ సిలబస్ ఏంటి, యూపీఎస్సీ ఏం డిమాండ్ చేస్తుంది, మనం ఏం చదవాలి, మనకు అది తెలవాలి కదా. ఫస్ట్ మనం చదువుకుంటూ పోతుంటే ఇక్కడ మనము టైం వేస్ట్ అవ్వాల్సింది వస్తుంది బేసిక్గా. దో హీస్ స్టడీయింగ్ ఈజ్ ట్రైంగ్ టు బట్ ఈ పర్టికులర్ టైంలో ఓకే, నువ్వు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎగ్జామ్స్ సంబంధించి ఏమి చదవాలి, ఎలా చదవాలి అనేది, ఏ స్ట్రాటజిక్ అప్రోచ్లు చదవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎన్ని అవర్స్ అనేది దట్స్ అ వేరియబుల్ కాంపోనెంట్ సార్. ఐ థింక్ ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. ఓకే, సో వీ కెనాట్ టెల్ నువ్వు ఇన్ని గంటలు చదివితేనే, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రైట్ థింగ్ టు యాక్చువల్లీ మూవ్ ఆన్ విత్. సార్, మార్కెట్లో మెటీరియల్స్ వచ్చేసరికి చాలా మెటీరియల్స్ ఉన్నాయి. అంటే ఎవ్రీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో వాళ్ళ ఓన్ మెటీరియల్స్ ఉన్నాయి, స్టడీ మెటీరియల్స్. ఇప్పుడు మీరు కూడా ఎంవీసీ అకాడమీ ద్వారా మీరేమైనా ఓన్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నారా, లేకపోతే మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ మెటీరియల్స్, స్టడీ మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారా, లేకపోతే స్టూడెంట్లకి గైడెన్స్లో మాత్రమే ఈ మెటీరియల్స్ని మీరు తీసుకుంటే బాగుంటుంది, సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్తారా మీరు? ఓకే, so we don't just rely on actually giving a certain directions to take a certain kind of material. మా యాక్చువల్గా మా ఫ్రేమ్వర్క్లోనే ప్యాటర్న్ ఇస్ డిఫరెంట్ బేసిక్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా చదివే అప్రోచ్ విధానంలోనే తేడా ఉంటుంది బేసిక్గా. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. నీ నాలెడ్జ్ గెయిన్ ఎలా చేయాలనేది నువ్వు సబ్జెక్ట్స్ని చూసే విధానము, సబ్జెక్ట్స్ని చదివే విధానం, సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకునే విధానంలో బట్టి ఉంటుంది. పాయింట్ నెంబర్ 2 అనేది మెటీరియల్ అనేది అఫ్కోర్స్ బెస్ట్ మెటీరియల్ రిఫర్ చేస్తాము. అబోవ్ ఆల్ ఏంటంటే బేసిక్గా మా ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్రెడీ డికేడ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్, ఎస్పెషల్లీ ఇన్ యూపీఎస్సీ. ఎగ్జామ్స్కు చాలా స్టూడెంట్స్ని యాక్చువల్గా ఏంటంటే సక్సెస్ పాత్రలు తీసుకెళ్ళిన
ఫ్యాకల్టీస్ మన దగ్గర ఉన్నారు బేసిక్గా. సో దే నో యాక్చువల్లీ దే నో what material you have to focus on, okay, and how you have to read through it, how you have to understand with what we taught. సో ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే ప్రోగ్రాంలో మేము యాక్చువల్గా మా 45 రోజుల ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది బేసిక్గా. సో టు ఆన్సర్ క్వశ్చన్ అంటే వీ డోంట్ యాక్చువల్లీ ఆస్క్ ఎనీబడి టు రిలే ఆన్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ మెటీరియల్, అది కాదు బేసిక్గా. బట్ విల్ సజెస్ట్ యాక్చువల్లీ వాట్ ఈస్ ద రైట్ మెటీరియల్ టు గో త్రూ. 10 బుక్లో 20 బుక్లో చదవడం కాదు, ఓకే, చదవడం. దెర్ ఈస్ అ స్ట్రాటజీ, వాట్ బుక్ యూ హ్యావ్ టు పికప్ ఫర్ వాట్ టాపిక్ అండ్ వాట్ వే యూ హ్యావ్ టు రీడ్ ఇట్ while you are teaching actually the subject, while you are telling how to have to interpret, how to have to enhance your skills while you are learning this topic. So ఈ కైండ్ ఆఫ్ యాక్చువల్లీ లింక్ ఉంది బేసిక్, ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ మనం చెప్పే టీచింగ్లో ఉంటుంది బేసిక్గా. యా సార్, ఇప్పుడు ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు. ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగలేని పరిస్థితుల్లో వాళ్ళు జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాంటి అభ్యర్థులు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలని వాళ్ళకు కూడా కొంచెం డ్రీమ్ ఉంటుంది. సో ఆ అభ్యర్థులు మీ 45 డేస్ డిస్కవరీ ప్రోగ్రాంలో జాయిన్ అయితే అలాంటి అభ్యర్థులకు మీరు ఇచ్చేటువంటి స్పెషల్ ప్రోగ్రామ్ ఏమైనా ఉంటుంది అంటే స్పెషల్ బెనిఫిట్స్ వాళ్ళకి ఏం చెప్తారు? దట్స్ వాట్ సార్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, అదే పనిగా చదువుతున్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ ఇలా కాదు బేసిక్గా. దిస్ ఈజ్ ఫర్ ఎవరిబడి. ఆ ఏజ్ గ్రూప్లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయిపోయి లేకపోతే ఫైనల్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్లో ఉన్నారో, లేకపోతే ఈవెన్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఏంటంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు విజయం వైపు వెళ్ళడానికి, యూపీఎస్సీ సక్సెస్ వైపు వెళ్ళడానికి ఇది మొదటి మెట్టు. వాళ్ళు ఈ పర్టికులర్ 45 రోజుల్లో నేర్చుకునేది ఏవైతే ఉంటుందో బేసిక్గా, ఈ స్ట్రాటజిక్ అప్రోచెస్ కానీ, నాలెడ్జ్ కానీ, మేము ఫైండ్ అవుట్ చేసిన గ్యాప్స్ కానీ, మేము ఇచ్చే విధి విధానాలకు సంబంధించి కానీ మొత్తం వాళ్ళు ఫాలో అయితే, ఓకే, ఐ థింక్ యాక్చువల్లీ వాళ్ళకున్న పొటెన్షియల్ ప్రకారము, మేము ఎంగేజ్ చేసింది వాళ్ళకున్న పొటెన్షియల్ ప్రకారము, దే దెమ్సెల్ఫ్ కెన్ ప్రిపేర్ అండ్ దే కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూ, సో దే కెన్ క్రాక్ ద ఎగ్జామ్స్. సో దట్ సింపుల్ బేసికలీ. సో నేనేమన్నా అంటే ప్రతిసారి మనము యూపీఎస్ అంటే చాలా పెద్దది, లేకపోతే చాలా కష్టము అన్న ఆలోచనలోనే పడిపోయి ఉండకూడదు. యూ హ్యావ్ ఎ రైట్ పొటెన్షియల్, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఆల్ యూ నీడ్ ఈజ్ యూ హ్యావ్ టు అప్ స్కిల్. మీరు అసలు స్టార్ట్ చేయడమే మనకు ఈ అసలు యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనేది చాలా పెద్దది, మనకు అందం దాక్ష, ఇలాంటి ఆలోచన నుంచి ఫస్ట్ బయటికి రావాలి. సపోజ్ నీకు బయటికి రావాలని లేకపోతే ఫస్ట్ ఈ కోర్స్ జాయిన్ అయితే విల్ టీచ్ యూ హౌ టు యాక్చువల్లీ లుక్ ఎట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏముంది చెప్తాం బేసిక్, దెన్ యూ విల్ ఫీల్ ఈజ్ ఎట్ ఇట్. యా ఓకే సార్, ఇప్పుడు అభ్యర్థులు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు 2-3 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత, అంటే ప్రిలిమ్స్ కాడ నుంచి కొంతమంది ప్రిలిమ్స్లోనే డ్రాప్ అవుట్ అవుతారు, కొంతమంది మెయిన్స్ వరకు వెళ్ళి కూడా మళ్ళీ రాయాలని చెప్పి 2 అటెంప్ట్స్, 3rd అటెంప్ట్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. వారికి ఎక్కువగా అంటే మానసికంగా ఒత్తిడి ఎక్కువ వస్తున్నప్పుడు, నిరుత్సాహపడుతున్నప్పుడు ఇలాంటి అభ్యర్థులకి సంథింగ్ ఒక మోటివేషన్ కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అలాంటి అభ్యర్థులకు మీరేం చెప్తారు ఒక ఎక్స్పర్ట్గా? డెఫినెట్లీ సార్. సో ఇట్ ఈస్ రాదర్ మోటివేషన్, ఇట్ ఈస్ ద రైట్ డైరెక్షన్. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే సో ఫార్ యాక్చువల్లీ వాళ్ళు పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే, పాపం వాట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇన్ అ వే టు దెమ్ ఈజ్, చాలా కష్టపడి ఉంటారు, చాలా ఫోకస్ చదివి ఉంటారు. ఓకే, వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే దే ఆర్ ఈవెన్ ఇప్పుడు కూడా పాపం కష్టపడాలని ఎంతూసియాస్తుంటారు. కానీ ఏం మిస్ అవుతుందని ఒక్కసారి మనం ఆలోచిస్తే, ప్రాబబ్లీ వాళ్ళు వెళ్ళే డైరెక్షన్లో కానీ, వాళ్ళకి ఇంపార్ట్ చేసిన నాలెడ్జ్లో లోపాలు కానీ, లేకపోతే ఇలాంటివి ఉంటాయి బేసిక్గా. అందుకోసం ఏంటంటే మనం ఇవన్నీ గేజ్ చేస్తాం, ఇవన్నీ గేజ్ చేసి యు ఆర్ గుడ్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్, బట్ దిస్ ఈజ్ వేర్ యాక్చువల్లీ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ విత్ యూ. ఇది నువ్వు అప్స్కిల్ చేసుకోవాలి. వీ విల్ డెఫినెట్లీ సార్ హ్యాండ్ హోల్డ్ దెమ్. ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సిన ఏదైతే గైడెన్సో, కావాల్సిన మెంటార్షిప్ ఖచ్చితంగా ఇస్తాం బేసిక్గా. సో they must and should actually approach this program, and they should actually they should themselves able to discover when they come to us. సో మనము ఎక్స్ప్లిసిట్గా చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ ఏంటంటే మంచిగా ఏమంటే దాన్ని ఇట్స్ గోయింగ్ టు బి రైట్ థింగ్ ఫర్ దెమ్ టు క్యాచ్ హోల్డ్ అండ్ మూవ్ ఆన్. సో వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా, దీంట్లో జాయిన్ అయితే బాగుంటుంది బేసిక్ వాళ్ళు కూడా. యా, చివరిగా మీరు అభ్యర్థులకు, ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్ కావచ్చు, ఆల్రెడీ అటెంప్ట్ ఇచ్చినటువంటి అభ్యర్థులు కావచ్చు, వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ఏంటంటే మీరు ఏమంటారు సార్? సో వెరీ గుడ్ క్వశ్చన్ సార్. బేసిక్గా అందరి విద్యార్థులకు కానీ, సో యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ, వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా మేము ఇచ్చే సలహా ఏంటంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విద్యార్థిలో పొటెన్షియల్ ఉంది, మీ 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 అబ్బాయి అమ్మాయిలో పొటెన్షియల్ ఉంది. బట్ ఏ మేరకు పొటెన్షియల్ ఉంది? యూపీఎస్సికి ఎగ్జామ్ సంబంధించి ఆ యూపీఎస్సి సంబంధించిన ఎగ్జామ్ కానీ దానికి కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఇది మీ పిల్లవాడికి ఉన్న ఏదైతే సామర్థ్యం ఉందో ఎంత మేరకు ఉంది, ఎంత మేరకు లేదు అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. బేసిక్గా మనము అసలు మన పొటెన్షియల్, మన మైండ్ సెట్, మన ఇంక్లినేషన్ తెలుసుకోకుండా మనము ఎంత టైం వేస్ట్, ఎన్ని రోజులు కోచింగ్ తీసుకున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా అది ఉపయోగకరంగా ఉండదు. సో మేము చెప్తున్నది ఏంటంటే బేసిక్గా ఈ 45 రోజుల ప్రోగ్రామ్ ఏదైతే యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా మీ పిల్లవాడికి యూపీఎస్సీ ఎగ్జామ్ సంబంధించి ఈ యొక్క విజయ పదంలో వెళ్తున్న దాంట్లో ఖచ్చితంగా ఈ 45 రోజుల ప్రోగ్రామ్ని ఖచ్చితంగా స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది. డెఫినెట్గా దీన్ని మీరు గ్రహించాలి. అందుకోసం ఏం చెప్తున్నా అంటే బేసిక్గా మీరు డోంట్ బీ ఇగ్నోరెంట్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. ఏం చెప్తున్నా అంటే ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్ ఈ ప్రోగ్రామ్ చూడండి, ఫస్ట్ అనలైజ్ చేయండి, అర్థం చేసుకోండి, నలుగురితో డిస్కస్ చేసుకోండి. ఆ తర్వాత నిజంగా ఇది మీకు వాల్యూ యాడ్ అవుతుంది అనుకుంటే మీ పిల్లవాడి భవిష్యత్తుకు సంబంధించి, ఎస్పెషల్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి సంబంధించి ఇది వాల్యూ అప్పుడు జాయిన్ కండి. సో దీనివల్ల మీరు సమయము వృధా కాకుండా, డబ్బులు వృధా కాకుండా, మీ పిల్లవాడికి సంబంధించి కమింగ్ ఫ్యూచర్లో టైం వేస్ట్ కాకుండా, ఓకే. సో ఇవన్నీ ఏంటంటే ఈ అన్ని విధాలా ఇది ఉపయోగపడుతుంది బేసిక్గా. సో ఐ వాంట్ ఎవరిబడి టు యాక్చువల్లీ వాచ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ understand it what it is. Don't be ignorant about this, because time is precious, and you should help your children to be in successful path. సో అది మనము ఇవ్వగలగాలి అనేది నా మనవి, అంతే. ఓకే, థ్యాంక్ యూ రంగారెడ్డి గారు. మోస్ట్ వెల్కమ్ సార్. ఇది ఇయాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్.